21 రోజులకి ఈ మధ్యన అలా చేసుకుంటా పోతున్నారు. ఓ పక్కేమో ఇప్పుడు మొత్తం ఓటీటీలు కొనడం మానేసినియి, రేట్లు కూడా తగ్గిచ్చేసినియి. ఇప్పటికి కూడా అలాంటి రూల్ తెచ్చుకోలేక, మన థియేట్రికల్ బిజినెస్‌ని పెంచుకోలేకపోతే, ఇప్పుడు ఇంక ఎప్పుడు సస్టైన్ అవుతది ఇండస్ట్రీ? అంటే ఒకవేళ ఇప్పుడు ఏదైతే జరుగుతుందో థియేటర్స్‌లో ఇదే గనక కొనసాగితే థియేటర్స్ విషయంలో అంటే అది ఎస్పెషల్లీ పెద్ద హీరోల సినిమాలు ఇట్లాగ లేట్ అయ్యి రావడం గానీ, లేదంటే ఏదైతే ఈ ఓటీటీలో 20 డేస్, 21 డేస్‌కి ఇవ్వడం జరుగుతుందో, ఇదే కనుక కంటిన్యూ అవుతే వితిన్ నా ఎక్స్‌పెక్టేషన్ ప్రకారం నెక్స్ట్ 3 ఇయర్స్‌లో ఇప్పుడు మనకి సింగిల్ స్క్రీన్స్ ఐయామ్ టాకింగ్ అబౌట్ 50% ఆఫ్ ద సింగిల్ స్క్రీన్స్ ఎళ్ళిపోతాయి. ఎళ్ళిపోయిన రోజున థియేట్రికల్ బిజినెస్ అనేది అంటే ఇప్పుడు మనం ఏదైతే ఊహిస్తున్నామో ఇంక్లూడింగ్ పెద్ద హీరోలకు కూడా ఒక 30-40% థియేట్రికల్ బిజినెస్ పోతది. మరి ఇది అందరికీ తెలిసిన విషయమే, ప్రొడ్యూసర్‌లకి అందరికీ తెలిసిన విషయమే, మీడియాకి తెలిసిన విషయమే, అందరికీ తెలిసిన విషయమే. థియేటర్ సిస్టమ్ అనేది ఒక పక్కన కిల్ అయిపోతుంది అనేది. దీన్ని కరెక్ట్ చేయడానికి ఆల్రెడీ హిందీ ఇండస్ట్రీ కరెక్ట్ చేసుకుంది. మలయాళం ఇండస్ట్రీ చాలా బాగా కరెక్ట్ చేసుకుంది. మరి తెలుగు ఇండస్ట్రీ ఇంత పెద్ద ఇండస్ట్రీ అందరూ మాట్లాడుకుంటున్నారు గానీ, ఎవరు ఎదరకొచ్చి దీన్ని కరెక్ట్ చేద్దాం అనేది మాత్రం జరగట్లేదు. ఈవెన్ మొన్న పవన్ కళ్యాణ్ గారు మీటింగ్‌లో అందరూ కూర్చున్నప్పుడు కూడా ఆయన పవన్ కళ్యాణ్ గారు రాకముందు ప్రొడ్యూసర్స్ అందరూ డిస్కస్ చేసుకొని, మనం అందరూ కూడా ఒక అడుగేయాలి. కంపల్సరీ మళ్ళీ జనాల్ని థియేటర్‌కి తీసుకురావాలంటే కొంచెం ఓటీటీ గ్యాప్ పెంచాలి అని మాట్లాడుకుంటున్నారు గానీ, అట్ ది సేమ్ టైమ్ వచ్చినప్పటికి మళ్ళీ మన తెలుగు ఇండస్ట్రీలో ఉన్న బాధాకరం ఏంటంటే అందరూ మాట్లాడుకుంటాం. మళ్ళీ ఎవరి ఆఫీస్‌కెళ్తే వాళ్ళ సినిమా వాళ్ళదే, వాళ్ళ డబ్బులు వాళ్ళయే. ఒక సినిమాకి ఆళ్ళేమన్నా ఎక్కువ రేట్ ఇస్తే మొత్తం రూల్ అంతా కూడా బ్రేక్ అయిపోద్ది. ఇది ఒక చాంబర్ కూర్చుని, ఒక థియేటర్స్ దగ్గర నుంచి ఎగ్జిబిటర్స్ కూడా కూర్చుని, వీళ్ళందరూ కలిసికట్టుగా దీన్ని ఒక ఎదరికి తీసుకెళ్తే తప్పితే ఇది అవ్వదు. అంటే నేను గవర్నమెంట్‌కి సజెస్ట్ చేసేది ఏంటంటే యాక్చువల్ ఫ్రాన్స్‌లో జరిగింది ఇప్పుడు నేను చెప్పబోయేది. ఫ్రాన్స్‌లో ఏంటంటే 180 డేసో 100 డేసో, 120 డేసో ఉంటుంది. మినిమమ్ ఇది థియేటర్స్‌లో ఆడిన తర్వాతే ఇది ఓటీటీకి గాని, శాటిలైట్‌కి గాని ఎళ్ళాలనేది. వాళ్ళెందుకు పెట్టారంటే అక్కడున్న థియేటర్ సిస్టమ్ చచ్చిపోతుంది. థియేటర్ కల్చర్ అనేది చచ్చిపోతుంది. దానివల్ల ఎంప్లాయ్‌మెంట్ చాలా పోతది రేపొద్దునని చెప్పి ఫ్రాన్స్ గవర్నమెంట్ అది ఇంప్లిమెంట్ చేసింది. అట్లాగైతేనే వాళ్ళిచ్చిన రేట్ బెనిఫిట్ కూడా అప్లై అవుతదని చెప్పి అక్కడ కండిషన్ ఉంది. వాళ్ళు ఏదైతే థియేటర్స్‌కి రేట్స్ ఇస్తారో. అట్లాంటిది ఏదైనా సిస్టమ్ గనుక మన గవర్నమెంట్ తీసుకొచ్చి, ఇన్ని రోజులు కంపల్సరీ థియేటర్‌లో ఆడాలి. దాని తర్వాత నుంచే అదైతేనే రేట్స్ బెనిఫిట్ ఉంటదని ఇలాంటి సిస్టమ్ ఏదైనా తీసుకొస్తే తప్పితే ఇక్కడ కరెక్ట్ చేయడం చాలా కష్టం ఇక్కడ. అంటే ఫ్యూ మంత్స్ బ్యాక్ మన ఇండస్ట్రీ నుంచి కొంతమంది రేవంత్ రెడ్డి గారిని కలిసారు. హ్మ్. నాకు తెలిసిన దాన్ని బట్టి ఏంటంటే, ఇండస్ట్రీకి ఏమేం కావాలో ఒక ఒక మీ అందరం మాట్లాడుకుని ఒక లిస్ట్ ఒకటి తీసుకుని రండి చూద్దాం. అంటే చేస్తారో చేయరో అయన్నీ తర్వాత విషయాలు గానీ, హ్మ్. తీసుకురండి అని అడిగారంట. ఈవెన్ పవన్ కళ్యాణ్ గారితో సహా కొన్ని ఇంపార్టెంట్ విషయాలు డిస్కస్ చేశారు. మీరు ఒక ప్రపోజల్ పట్టురండి అని. ప్రతి ఒక్కళ్ళు ప్రపోజల్ అడుగుతున్నారు. ఆ ప్రపోజల్స్ కూడా మీరు మాట్లాడుకుని మళ్ళా తీసుకెళ్ళడం లో కూడా డిలే జరుగుతుందంటున్నారు. అవునండి. ఇది ఎగ్జాక్ట్‌లీ మీరు చెప్పింది రైట్. కళ్యాణ్ గారు కూడా చాలా క్లియర్‌గా ఆయన చెప్పిందేంటంటే, మీరందరూ అనుకుని ఇండస్ట్రీకి బెనిఫిట్ అయ్యే అంటే ఇండస్ట్రీ కలకాలం బావుండాలి. అట్ ది సేమ్ టైమ్ జనాలను కూడా మీరు దృష్టిలో పెట్టుకొని, ప్రేక్షకులందరూ కూడా దృష్టిలో పెట్టుకొని, ఎట్లాగా ఈ రెండిట్ల మధ్యలో బ్యాలెన్స్ చేస్తారో అది బ్యాలెన్స్ చేసి తీసుకురండి అని చెప్పి ఆయన మీరు ప్రపోజల్స్ తీసుకురండి. దేంట్లో ఏది సాధ్యం, ఏది అసాధ్యం అనేది నేను నేను ఆలోచిస్తాను. డెఫినిట్‌గా నేను చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి ఎదరికి తీసుకెళ్తానని కూడా చెప్పారండి. అయితే ఏంటంటే అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఆ మీటింగ్ జరగలేదు యాక్చువల్లీ. మొన్న కూడా చాలామంది ప్రొడ్యూసర్స్ కలిసినప్పుడు కూడా అనుకున్నాము. అదేంటంటే ఇప్పుడు 'దిల్ రాజు' గారు, 'అరవింద్' గారు, మన 'సురేష్ బాబు' గారు లాంటోళ్ళు కొంచెం ఏంటంటే అది ఇనిషియేట్ తీసుకోవాలి. తీసుకొని దాన్ని ఎదరికి తీసుకెళ్తే డెఫినిట్‌గా ఎందుకంటే అక్కడ కూడా ఇప్పుడు ఫ్రెండ్లీ గవర్నమెంట్ ఉంది ఇండస్ట్రీకి. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు కూడా ఇండస్ట్రీలో మంచి మంచి రిలేషన్స్ ఉన్నాయి. ఇంకా ఇంత మంచి టైంలో కూడా మన ఇండస్ట్రీ నుంచి చేయించుకోలేకపోతే అది ఇంకా మన ఇండస్ట్రీ దురదృష్టం అని చెప్పుకోవాలి అంతే అది. థ్యాంక్ యూ. సార్ గత కొద్ది కాలంగా చూస్తే కమ్ టు ద సినిమా. ఓకే అండి. అంటే కొద్ది కాలంగా చూస్తుంటే మీరు అందరము పెద్ద